చంద్రవంశానికి చెందిన శిబి చక్రవర్తి లెక్కలేనని యజ్ఞాలు చేస్తూ ఉండగా ఒకప్పుడు ఒక విచిత్రం జరిగింది. ఆకస్మికంగా ఒక పావురం భయంతో పరిగెత్తుకు వచ్చి శిబి చేతిపైన వాలింది. రాజా, శరణు శరణు, రక్షించు రక్షించు అంటూ ఆర్తనాదం చేసింది. వెంటనే చక్రవర్తి పావురంతో నీకు వచ్చిన భయమేమీ లేదు అని చెప్పి అభయమిచ్చాడు. అంతలో భయంకర రూపుడైన ఒక కిరాతకుడు అక్కడకు వచ్చి, రాజేంద్ర, ఇది నేను వేటాడిన పావురం కనుక నా పావురాన్ని నాకు ఇచ్చేయి అని అడిగాడు. అందుకు శిబి, దీనికి నేను అభయం ఇచ్చి ఉన్నాను కనుక దీనికి బదులుగా మరేదైనా కోరుకో, తప్పక నీ కోరిక నెరవేరుస్తాను అని జవాబు చెప్పాడు. అప్పుడు కిరాతకుడు, రాజా, ఈ పక్షి మాంసానికి సరైన విలువ కలది నీ మాంసమే, కానీ అది అడగడం న్యాయం కాదు కదా, కనుక దయ ఉంచి నా పావురాన్ని నాకు ఇచ్చివేయి అన్నాడు. ఈ మాటకు చక్రవర్తి, అయితే ఈ పక్షి మాంసానికి సమానంగా నా మాంసమే ఇస్తాను అంటూ వెంటనే తక్కెడ తెప్పించి ఒక ప్రక్క పావురాన్ని ఉంచి రెండవ ప్రక్క తన శరీరం నుంచి మాంసం కోసిపెడుతూ వచ్చాడు. చిత్రం, ఎంత మాంసం కోసిపెట్టినా ఆ పావురం బరువుకి సరిపోలేదు. ఇది చూచి శిబి, ఓ ఈ బోయవాడా, నీవు ఈ తక్కెడ పట్టుకో, నేనే ఇందులో ఎక్కి కూర్చుంటాను అని తక్కెడను కిరాతకుడికి ఇయ్యబోతూ ఉండగా కిరాతకుడు సాక్షాత్తు దేవేంద్రుడుగాను పావురం అగ్నిదేవుడుగాను శిబి చక్రవర్తికి ప్రత్యక్షమయ్యారు. చక్రవర్తి, నీ త్యాగశీలాన్ని పరీక్షించడానికి మేము ఈ రూపంలో వచ్చాం, నీ కీర్తి చిరస్థాయిగా ఉండుగాక అని దీవించి వారు అంతర్ధానమయ్యారు.